తక్కువ కాలంలోనే మంచి స్టార్ హీరోయిన్ లెక్క ఎదిగిన పూజా హెగ్డే ఇప్పుడు ఆమె ఒక్కసారిగా ఏడాదిన్నరకెళ్ళి ఒక్క సినిమా గిట్లా థియేటర్లో విడుదల కాలేదు. చివరిగా హిందీలో నటించిన కిసికా బాయ్ కిసికా జాను థియేటర్లకు వచ్చింది. ఇక మళ్ళీ ఆడికెళ్ళి ఒక్కసారిగా గమ్మునున్నది. ఏప్రిల్ 2023కెళ్ళి ఈమెకెళ్ళి ఒక్క సినిమా గిట్లా విడుదల కాలేదు ఇప్పటి వరకు. ఇక ఈ సమయంలోనే ఈ అమ్మడు గమ్మునుండనికే కారణము ఇక ఈమెకు అవకాశాలు రాకపోవడమే అటువంటి పరిస్థితి తెచ్చింది అని అంటున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ఎట్టకేలకు యాడికెళ్ళి వచ్చిందో ఆడికే తిరిగి పోయిందంట. తెలుగులో తమిళంలో ఇప్పటికే 3 సినిమాలు వరుస పెట్టి వేస్తున్నదంట. అయితే హిందీలో గిట్లా దేవ అనే సినిమా ఒకటి చేసిందంట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇక అది పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నదంట. ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల పనులు పూర్తి చేసుకొని ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14 రోజున విడుదల చేస్తున్నామని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటన ఇచ్చేసిరంట. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా అంతకంటే ముందుగానే విడుదల చేస్తున్నామని ప్రకటించిరంట. గది ఎప్పుడంటే జనవరి 31 తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఇటీవలనే అధికారికంగా ప్రకటించిరంట. అయితే ఇప్పుడు అమ్మడు నటించిన ఈ సినిమా ముందుగానే వస్తున్నది కాబట్టి ఆ రకంగా మెప్పించనికే సిద్ధంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే దేవ సినిమా మీరు అనుకున్న సమయం కన్నా ముందుగానే వస్తున్నది. ఇక ప్రేక్షకుల హృదయాలను కదిలించే అనుభవం కోసం, మర్చిపోని అనుభవం కోసం మీరు ఎదురు చూడండి, సిద్ధంగా ఉండండి అని తెలిపిర్రంట. ఇక ఇప్పుడు చూసుకుంటే అమ్మడు ఈ చిత్రంతో మంచిగానే ఇట్టు కొట్టే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఈ చిత్రంలో స్టార్ నటుడైన షాహిద్ కపూర్ హీరో లెక్క నటిస్తున్నాడంట. అయితే ఈ అమ్మడు చివరిగా తెలుగులో ఆచార్య సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత F3లో ఐటమ్ పాటలో వచ్చి సందడి చేసింది. ఇక అప్పటికెళ్ళి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నది మరి ఎందుకో కానీ. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సూర్య నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో హీరోయిన్ లెక్క చేస్తున్నదంట. అంతేకాదు దళపతి విజయ్ 69వ చిత్రంలో ఇట్లా ఈవెనే హీరోయిన్ లెక్క ఎంపిక అయిందంట. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఎట్టకేలకు పూజా హెగ్డేకెళ్ళి ఏడాదిన్నర తర్వాత సినిమా వస్తున్నది కాబట్టి దేవతోని ఖచ్చితంగా మళ్ళా పుంజుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడో గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.